భారతదేశం ప్రాచీన నాగరికతకు పుట్టినిల్లు, సంస్కృతి సంప్రదాయాలకు నెలవు, 74 ఏళ్ల స్వతంత్ర భారతం, గణతంత్ర రాజ్యం మన భారతదేశం. లాంటి గొప్పదైన భారతదేశం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది, గర్వపడాల్సిన అవసరం ఉన్నది. మనకు తెలియంది కాదు మన భారతదేశం, మనకు తెలియంది కాదు మన భారతీయ కీర్తి, భారతీయ గొప్పదనం. బట్ వీ హావ్ టు నో అబౌట్ అవర్ నేషన్. ఇండియా, భారత్, హిందుస్థాన్, ద నేషన్ with 28 states and 9 union territories, second largest country in terms of population with more than 130 crore population, seventh largest country in terms of area, the country with 6 religions, the country with 3000 castes, the country in which 22 constitutionally approved languages are there. All over the nation, nearly 19,500 languages are spoken here. Apart from all these regions, religions, languages, caste, all these things here, all the India is one. That is the main concept of our nation, greatness of our nation, that is unity in diversity. And we Indians always believe in the Vasudhaiva Kutumbakam. All the world is family for us. భారతదేశానికి ప్రపంచమే ఒక కుటుంబం. And the India, which is the largest democratic country in the world, is India with a written constitution with 448 articles and then 12 schedules. And the democratic country, which it is consisting of a parliament, and then this parliament is consisting of a Rajya Sabha and Lok Sabha. Here in the India, the largest democratic country, which is consisting of 543 Lok Sabha seats and then 245 Rajya Sabha seats. Apart from that thing, 4121 MLA seats, that means legislative assembly constituencies all over the nation. The largest democratic nation is India. Apart from this thing, if you see the Indian Railways, the largest network all over the world here, Indian Railways is consisting of here 7,172 railway stations with 12,617 trains, and then it is giving employment for nearly 13 million people daily. Indian Railways is helping the transportation of nearly 23 million people. It is the population of Australia. అంటే సుమారు భారతీయ రైల్వే అవుతున్నదో రోజుకు 2,30,00,000 మంది భారతీయుల్ని తమ యొక్క గమ్యస్థానాలకు చేరుస్తున్నది. అంటే ఆస్ట్రేలియా జనాభా ఎంతున్నదో అంత జనాభాను భారతదేశం రోజు కూడా తన యొక్క రవాణా వ్యవస్థ, అంటే రైల్వే రవాణా వ్యవస్థ ద్వారా వాళ్ళ యొక్క గమ్యస్థానానికి చేరుస్తున్నది. అపార్ట్ ఫ్రమ్ దిస్ రైల్వేస్, ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్ with nearly 1,55,015 post offices all over the nation, right? And apart from this thing, India has the largest military power with nearly 13 million military people. 13 లక్షల మంది సైన్యంతో భారతదేశం ఇలా బలిష్టమైన సైన్య దేశంగా భారతదేశం ఉన్నది. అపార్ట్ ఫ్రమ్ దిస్ థింగ్, ఇఫ్ యు సీ ద greatness of the nation here, if we are going for the historical greatness of the nation, India is the only nation which taught the world how to count, which taught the world how to do the calculations, right? భారతదేశం ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి గొప్పదైన దేశం భారతదేశం. అందుకే మనం భారతదేశాన్ని విశ్వ గురువుగా అభివర్ణిస్తాం. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం సుమారు 700 BC అప్పుడు స్థాపించబడినటువంటి విశ్వవిద్యాలయం తక్షశిల విశ్వవిద్యాలయం. ఇది సుమారు 10,500 మంది విద్యార్థులతో 60 సబ్జెక్టులతో ఈ తక్షశిల విశ్వవిద్యాలయం అవుతున్న తక్షశిల విశ్వవిద్యాలయం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన యూనివర్సిటీ నలంద 4వ దశాబ్దంలో భారతదేశంలో ఏర్పరచబడ్డది. అంటే ప్రపంచానికి జ్ఞానం అనేది తెలియని సమయంలో, ప్రపంచానికి చదువు అనేది తెలియని సమయంలో భారతదేశంలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి. ప్రపంచానికి భారతదేశం చదువు నేర్పింది. భారతదేశం అంత గొప్పదైన దేశం భారతదేశం. ఇలా భారతదేశం కీర్తి ఖ్యాతి మనం తీసుకుంటే మన సంస్కృతం ఏమవుతున్నదో, సంస్కృతాన్ని వాస్తవంగా మనం ఏమంటాం, మదర్ ఆఫ్ ఆల్ యూరోపియన్ లాంగ్వేజెస్. యూరోపియన్ భాషలకు అన్నిటికీ కూడా ఈ సంస్కృతం మూలం అంటాం మొత్తానికి మనం. అదే విధంగా మనం ఇప్పుడు మన యొక్క గొప్పతనం చూసుకుంటే, చెస్ మనం కనిపెట్టినాం, మార్షల్ ఆర్ట్స్ మనం కనిపెట్టినాం, చక్కెర ఏ విధంగా పండించాలనో, ఏ విధంగా దాన్ని శుద్ధీకరణ చేయాలనో, కల్టివేషన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ద షుగర్ మనం చేసినాం వాస్తవం. అంటే ప్రపంచానికి తీపిని అందించినటువంటి దేశం భారతదేశం. తర్వాత డైమండ్లు అంటే సంపదలకు నిలవు భారతదేశం, వజ్రాలకు నిలవు భారతదేశం,
ఇలా వాస్తవంగా చరిత్ర ఆధారంగా 18వ శతాబ్దంలో బ్రెజిల్లో వజ్రాలు కనుగొన్నాయని చెప్తారు. అంతకన్నా ముందు గుంటూరు కృష్ణా బేసిన్లో మన భారతదేశంలో వజ్రాల నిలువలు ఉన్నాయి. ఇలా వజ్రాలు రాసులుగా పోసి అమ్మినటువంటి నేల మన భారతదేశం నేల. అదే కాకుండా భారతదేశంలో చారిత్రాత్మకంగా చూసుకుంటే గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. వాస్తవంగా సున్నాని కనిపెట్టింది ఆర్యభట్టుడు. ఇలా వాస్తవంగా సూర్యుని చుట్టూ భూమి భ్రమణం సాగించాలంటే 365 రోజులు పడతాయని చెప్పింది భాస్కరాచార్యుడు. తర్వాత పై యొక్క విలువ, ద వాల్యూ ఆఫ్ పై కనుగొన్నది బౌద్ధాయనుడు. మార్షల్ ఆర్ట్స్ ని ప్రపంచానికి నేర్పించింది బౌద్ధ ధర్ముడు. అంటే చీనాను కనుగొన్నది కూడా బౌద్ధ ధర్ముడే, అంటే మనవాడు. వాస్తవంగా ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి చికిత్స ప్లాస్టిక్ సర్జరీ చేసింది సుశ్రుతుడు. సుమారు 2600 సంవత్సరాల క్రితం ప్రపంచానికి చికిత్స అంటే ఏందో తెలియని సమయంలో, వైద్యం అంటే ఏందో తెలియని సమయంలో సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీ చేసిండు 2600 సంవత్సరాల క్రితం. ప్రపంచానికి ఇవాళ మూలికల ద్వారా, మొక్కల ద్వారా వైద్యం చేయవచ్చు అని చెప్పి ఆయుర్వేదాన్ని పరిచయం చేసింది ఇవాళ మన భారతదేశం. చరాకుడు తన యొక్క చరాక సంగీతంలో ఆయుర్వేదం గురించి గొప్పగా చెప్పబడ్డాడు. యోగాని ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశం. ఇవాళ ప్రపంచమంతా కూడా స్వస్థగా ఉన్నది, ప్రపంచమంతా కూడా జ్ఞానం పొందుతున్నది, ప్రపంచమంతా కూడా ఆరోగ్యంగా ఉన్నదంటే దానికి కారణం, దానికి నిలవు మన భారతదేశం. వాస్తవంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ఇరిగేషన్ డ్యామ్ సౌరాష్ట్రలో మనకు కట్టబడ్డది, అది మన భారతదేశంలో ఉన్నది. వాస్తవంగా ఇంత కీర్తిఖ్యాతి, అంటే ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన నాగరికత మన భారతదేశానికి. వాస్తవంగా ఇవాళ ఇన్ని గొప్ప నిలవలు, ఇన్ని గొప్పతనాలతో కూడుకున్న భారతదేశంలో ప్రపంచంలోనే ఎక్కడా కూడా, అంటే ఇస్లామిక్ దేశాలలో సైతం లేనటువంటి 3 లక్షల మసీదులు మన భారతదేశంలో ఉన్నాయి. ఇలా మన భారతదేశంలో ఉన్నటువంటి గుడ్లు, తర్వాత చర్చిలు ఏవైతున్నాయో దాన ధర్మాలకు నిలవలుగా నిలుస్తున్నాయి. ఒక్క అమృత్సర్ స్వర్ణ దేవాలయంలోనే రోజుకు సుమారు 1,00,000 మంది ఇవాళ అన్నదానం పొందుతా ఉన్నారు. అంటే 1,00,000 మందికి తిండి పెడుతున్నది అమృత్సర్ స్వర్ణ దేవాలయం. దాంతోపాటు తిరుపతి కావచ్చు, షిరిడి కావచ్చు, అనేక చర్చిలు కావచ్చు, అనేక దేవాలయాలు కావచ్చు, అన్నీ కూడా దాన ధర్మాలకు నిలవుగా మారినాయి. ఆధ్యాత్మికతకు నిలవు భారతదేశం. ఇలా విజ్ఞానానికి, జ్ఞానానికి, ఆధ్యాత్మికతకు, సంస్కృతికి, సాంప్రదాయాలకు నిలవు మన గొప్పదైన భారతదేశం. ఇలాంటి భారతదేశం కూడా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నది. భారతదేశం చరిత్ర మొత్తం మనం చూసుకుంటే వాస్తవంగా చరిత్రలో 10 సంవత్సరాల వెనుక దాకా కూడా భారతదేశం ఎప్పుడు కూడా ఎవరిపైన దండయాత్ర చేయలే. భారతదేశం పైన దండయాత్ర చేసినటువంటి అనేకమైనటువంటి వాళ్ళు ఇక్కడ మనం చూసుకుంటే వాస్తవంగా భారతదేశం పైన దండయాత్ర చేసినటువంటి వాళ్ళలో మనకు ఈ స్లేవ్ డైనెస్టీ అంటే బానిస వంశం ఏదైతే బానిస వంశం అనేది భారతదేశాన్ని 97 సంవత్సరాలు పాలించింది. ఖిల్జీ వంశం భారతదేశాన్ని 30 సంవత్సరాలు పాలించింది. తుగ్లక్ వంశం భారతదేశాన్ని 94 సంవత్సరాలు పాలించింది. సయ్యద్ వంశం భారతదేశాన్ని 37 సంవత్సరాలు పాలించింది. తర్వాత లోడీ వంశం భారతదేశాన్ని 75 సంవత్సరాలు పాలించింది. తర్వాత సూరి వంశం భారతదేశాన్ని 16 సంవత్సరాలు పాలించింది. మొఘల్ వంశం భారతదేశాన్ని 315 సంవత్సరాలు పాలించింది. తర్వాత డచ్ వారు, పోర్చుగీస్ వారు భారతదేశ సంపద మొత్తం దోసుకుపోయారు వ్యాపారం పేరు మీద. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని బానిసత్వం చేసిన 90 సంవత్సరాలు. ఇలా 1857 to 1947 వరకు, అంటే సుమారు భారతదేశం 764 సంవత్సరాలు బానిస సంఖ్యలో మగ్గింది భారతదేశం. మన భారతదేశంలో ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు ఉన్నారు. వాస్తవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కావచ్చు, మహారాణా ప్రతాప్ కావచ్చు, తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, జుల్కారీబాయి కావచ్చు, ఎంతో మంది గొప్పైనటువంటి రాజులున్నా కూడా రాజులు భారతదేశాన్ని కాపాడిండ్రు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్ని ఇలాంటి దండయాత్ర పనుల నుంచి భారతదేశాన్ని కాపాడిండ్రు. వాస్తవంగా ఇలాంటి గొప్పదైన భారతదేశం ఇన్ని దండయాత్రలకు లోనైనా కూడా, ఇన్ని విధ్వంసాలకు లోనైనా కూడా భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు, భారతదేశం యొక్క నాగరికత ఎప్పుడూ కోల్పోలే. ఇలా ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఈజిప్టు, రోము, మెసొపటోమియా, బాబిలోనా, అన్ని ప్రాచీన నాగరికతలు మొత్తం కూడా కనుమరుగైపోయినాయి. కానీ సజీవంగా ఉన్నది మన భారతదేశ నాగరికత. నా భారతం, అమర భారతం, సాంస్కృతిక సౌరభం, తర్వాత సాంప్రదాయ సంరంభం మన గొప్పదైన భారతదేశం. అలాంటి భారతదేశం గొప్పదైన భారతదేశం. ఇలా మన భారతదేశం గురించి చూసుకుంటే వాస్తవంగా చరిత్ర మొత్తం మనం చూసుకున్నాం. ఇది గొప్పదైన భారతదేశం అని చెప్పుకుంటున్నాం మొత్తం మనం. అయితే మన భారతదేశం యొక్క స్వతంత్రం ఏ విధంగా వచ్చిందంటే 74 ఏళ్ళు గడిచింది మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి. ఈ 74 ఏళ్ల స్వతంత్రంలో మనమైతే స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామో, మనమైతే స్వతంత్రాన్ని అనుభవిస్తున్నామో, ఈ స్వతంత్రం ఎంతో మంది వీరుల త్యాగఫలం, ఎంతో మంది వీరుల యొక్క బలిదాన ఫలం మన యొక్క ఈ స్వతంత్రం. వాస్తవంగా
బ్రిటిష్ అతి కర్కశంగా అతి దారుణంగా ఇవాళ మనం అంటే స్వతంత్ర సమరం జరుగుతున్న రోజులలో సుమారు 4 లక్షల మంది భారతీయుల్ని ఉరికంబం ఎక్కించింది, చంపింది బ్రిటిష్. వాస్తవంగా అంటే ఎంతో మంది భారతదేశ స్వతంత్రం కోసం, మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వతంత్రం కోసం వాళ్ళు తమ యొక్క అసూలు బాసేలు, తమ యొక్క ప్రాణాలు విడిచిండ్రు. ఇలా అనేక మంది వీరులు, అనేక మంది త్యాగదనులు, అనేక మంది సమరయోధులు మన భారతదేశంలో ఉన్నారు. ఇలా అట్లా తీసుకుంటే మనం భగత్ సింగ్ కావచ్చు, సుఖ్దేవ్ కావచ్చు, రాజ్గురు కావచ్చు, బాలగంగాధర తిలక్ కావచ్చు, గోపాలకృష్ణ గోఖలే కావచ్చు, గాంధీజీ కావచ్చు, నేతాజీ కావచ్చు, నెహ్రూజీ కావచ్చు, తర్వాత ఖుదీరామ్ బోస్ కావచ్చు, అశోకుల్లా ఖాన్ కావచ్చు, తర్వాత రామ్ ప్రసాద్ బిస్మిల్ కావచ్చు, వీర్ సావర్కర్ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఇలాంటి ఎంతో మంది. ఇలా మనం మహిళలుగా తీసుకుంటే కూడా దుర్గాబాయి దేశ్ముఖ్ కావచ్చు, తర్వాత సరోజిని నాయుడు కావచ్చు, అరుణ అసఫలి కావచ్చు, ఇలా ఎంతో మంది ఇలాంటి వారి యొక్క త్యాగ ఫలం, ఇలాంటి వారి యొక్క ఆత్మ బలిదాన ఫలం మన స్వతంత్ర భారతం. కాబట్టి ఈ స్వతంత్ర భారతాన్ని వారు ఏదైతే భావనతోని, ఏదైతే ఆలోచనతోని మనకిచ్చినటువంటి స్వతంత్రాన్ని ఏదైతుందో ఆ స్వతంత్రాన్ని సురాజ్యంగా మార్చాల్సిన బాధ్యత మన యువకులపైన ఉన్నది. అలాగే ఇలాంటి సమర యోధులను కన్నా నేల భారతదేశం, దాంతోపాటు మహామౌల్య కన్నా నేల భారతదేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు, అల్లూరి సీతారామరాజు, తర్వాత జయప్రకాష్ నారాయణ్, రామ్మనోహర్ లోహియా, కామరాజ్ నాడార్, ఇలాంటి వారిని, వినోబా భావే, ఇలాంటి వారిని కన్న దేశం, మహోన్నత గొప్ప గొప్ప వ్యక్తుల్ని కన్న దేశం భారతదేశం. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ దేశాలు తీసుకున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధస్సుకు నిలవు భారతదేశం. ప్రపంచంలో గొప్ప గొప్ప డాక్టర్లు, గొప్ప గొప్ప సైంటిస్టులు, ఇంజనీర్లు, తర్వాత నిపుణులందరూ కూడా భారతీయులే. అంటే విశ్వవ్యాప్తంగా భారతీయుల యొక్క మేధస్సు, కీర్తి ఖ్యాతించబడ్డది భారతదేశం. ఇలా మనం ఒక అమెరికా ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక్క అమెరికాలోనే మన 18% మంది డాక్టర్లు మన భారతీయులు, సుమారు 10 లక్షల మంది ఇంజనీర్లు, సైంటిస్టులు మన భారతీయులు. అట్లా ప్రపంచం యొక్క ప్రగతికి భారతీయులు తోడ్పడతా ఉన్నారు. అంటే కేవలం భారతీయులు మన ప్రగతికే కాదు, మన దేశం యొక్క అభివృద్ధికే కాదు, భారతీయులు ప్రపంచం యొక్క ప్రగతికి తోడ్పడతా ఉన్నారు, ప్రపంచం యొక్క అభివృద్ధికి తోడ్పడతా ఉన్నారు భారతీయులు. అదేవిధంగా మన యొక్క గొప్పతనం చూసుకున్నా కూడా, అదే కాకుండా మన భారతీయుల గొప్పతనం తీసుకున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప ఉన్నటువంటి కంపెనీలు ఏవైతున్నాయో వాటికి సీఈఓలు కూడా మన భారతీయులుగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ కావచ్చు, గూగుల్ సీఈఓ కావచ్చు, అడాప్ సీఈఓ కావచ్చు, మాస్టర్ కార్డ్ సీఈఓ కావచ్చు, ఇలాంటి గొప్ప గొప్ప కంపెనీల సీఈఓలందరూ కూడా మన భారతీయులు. అంటే మేధస్సుకు నిలవు భారతదేశం, విజ్ఞానానికి నిలవు భారతదేశం, జ్ఞానానికి నిలవు భారతదేశం, ఇలాంటి గొప్పదైన భారతదేశం. ఇలా భారతదేశంలో మేధస్సు లేదు, భారతదేశంలో చదువు లేదు, భారతదేశంలో విజ్ఞానం లేదు అన్న వాళ్ళకు ఇస్రో చెప్పిన జవాబు ఇలా ప్రపంచం మర్చిపోదు. వాస్తవంగా ఇస్రో మనకైతున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అవుతున్నదో, సైకిల్ పైన రాకెట్ ని పెట్టి ప్రారంభించిన ప్రయాణం అంతరిక్షంలో వరకు కొనసాగింది మన ఇస్రో యొక్క గొప్పతనం. వాస్తవంగా ద ఇస్రో హ్యాడ్ బీన్ స్టార్టెడ్ ఇట్స్ జర్నీ by carrying the rocket and the bicycle, 2 rockets and satellites into the space. Actually, Chandrayaan, Mangalyaan, ISRO by the Chandrayaan, Mangalyaan had made the Bharat as the Vishwa Vignan. చంద్రయాన్ ద్వారా, మంగళయాన్ ద్వారా భారతదేశం యొక్క కీర్తి ఖ్యాతిని, భారతదేశం యొక్క మేధస్సును ఇస్రో ప్రపంచం మొత్తాన్ని చాటింది. ఇవాళ చంద్రయాన్ 1 ద్వారా చంద్రునిలో వాస్తవంగా నీటి అణువులు కనుగొన్నది భారతదేశం. ఇవాళ మంగళయాన్ ద్వారా మార్స్ ఆర్బిటరీ మిషన్ మాన్ ద్వారా అక్కడికి ఎంటర్ అయింది మన భారతదేశం. అలాంటి గొప్పదైన సైంటిస్టులకు నిలవు, అలాంటి గొప్పదైనటువంటి మహోన్నత వ్యక్తులకు నిలవు భారతదేశం. గొప్ప గొప్ప మహానుభావులు వాస్తవంగా భారతదేశం, వివేకానందుడు కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, తర్వాత ఎంతో మంది గొప్ప లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, అంకిత భావం కలిగిన నేతలు, ఎంతో మంది నిస్వార్థ నేతలకు నిలవు భారతదేశం, నిస్వార్థ నేతలకు జన్మనిచ్చింది భారతదేశం. ఇలా అబ్దుల్ కలాం ఎవరైతే ఉన్నారో, సన్ ఆఫ్ ది నేషన్ అబ్దుల్ కలాంకి జన్మనిచ్చింది భారతదేశం. అలాంటి గొప్పదైన భారతదేశం యొక్క కీర్తి ఖ్యాతిని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. దాని యొక్క సంస్కృతి సంప్రదాయాలని ముందతరాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇలా apart from nation, India not it mean temple, masjid or church here. India it mean integration, India it mean harmony, India it mean peace, India it mean sovereignty, India it mean the greatest nation all over the world here. అంటే భారతదేశం కులం, మతం, ప్రాంతం, రాజకీయం ఏది ఉన్నా కూడా భారతీయులందరం ఒకటే, మన యొక్క నినాదం ఐకమత్యం. ఇలా భారతదేశం గురించి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు హిందీలో ఈ విధంగా అంటారు, భారత్ ఏక్ జమీన్ కా టుకడా నహీ హై, भारत एक जीता जागता राष्ट्र पुरुष है. भारत अभिनंदन की भूमि है, वंदन की भूमि है, अर्पण की भूमि है, तर्पण की भूमि है. ये भारत में
बिंदु बिंदु हमारे लिए गंगा है, कंकर कंकर हमारे लिए शंकर है। हम जिएंगे तो भारत के लिए, हम मरेंगे तो भारत के लिए। अगर मरने की बाद भी हमारे गंगा में बहती हुई हमारी अस्थियां को कान लगाकर सुने सुने तो एक ही आवाज आएगा, वो भारत माता की जय। అలాంటి గొప్పదైన దేశం మన భారతదేశం। అదే విధంగా ఇలా భారతదేశం గొప్పదనం తీసుకుంటే మహాకవి ప్రజాకవి కాళోజీ అన్నట్లు పుట్టికనేది చావునేది బతుకంత దేశానది అనే మాటను మనం నిజం చేయాల్సిన అవసరం ఉన్నది। ఇలా ఇంత గొప్పదైన భారతదేశాన్ని మనం ప్రపంచంలో అగ్రగామిగా నిలపాల్సిన బాధ్యత మనకున్నది। యువకులుగా ప్రపంచంలో ఏ దేశానికి లేని శక్తి మన భారతదేశానికి ఉన్నది, యువ శక్తి భారతదేశానికి ఉన్నది। యువకుడే నాయకుడై దేశానికి సేవకుడై యువ భారత నవభారత సాధకుడుగా మారాల్సినటువంటి అవసరం ఉన్నది। ఇవాళ వాస్తవంగా భారతదేశం తీసుకుంటే మనకు స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయింది। అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం వచ్చిన 74 సంవత్సరాలు అయింది। ఇంకా పేదరికం నుంచి, అవినీతి నుంచి, తీవ్రవాదం నుంచి, స్వార్థ రాజకీయాల నుంచి మనకు స్వతంత్రం రావాల్సినటువంటి అవసరం ఉన్నది। we got independence from the British, but still we didn't got independence from the poverty, we didn't got independence from the corruption, we didn't got independence from the selfish politics, we didn't got independence from the terrorism. We should get independence from all these things here. The youth, which are the soldiers of the nation, they have to struggle hard for the independence from all these problems here. అండ్ ఇంకోటి మన భారతదేశంలో అతిపెద్ద సమస్య చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా చుపారుస్తూ నేపాల్ కాదు ఇప్పుడు మనకున్న పెద్ద సమస్య అంతర్గత తీవ్రవాదం। ఇంటర్నల్ టెర్రరిజం ఇస్ అ గ్రేట్ ప్రాబ్లం విచ్ ద ఇండియా ఇస్ ఫేసింగ్। మన దేశంలో ఉంటూ, మన దేశంలో తింటూ, మన దేశానికి హాని చేసేటువంటి తీవ్రవాదులు ఎవరైతున్నారో వాళ్ళను కూడా మనం గుర్తుపట్టాల్సిన అవసరం ఉన్నది। వాళ్ళ నుంచి కూడా మన దేశాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది। ఇలా బార్డర్లో మనకు సైనికులు ఉన్నారు, బార్డర్ లోపల మనకి యువకులు ఉన్నారు। बॉर्डर में जवान है, बॉर्डर के अंदर नौजवान है हमारे देश की रक्षा के लिए। కాబట్టి మన దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకున్నది, మన దేశాన్ని అగ్రగామిగా నిలపాల్సినటువంటి అవసరం మనకున్నది। ఈ భగత్ సింగ్ బాట, వివేకానందుని మాట, అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం యొక్క మార్గదర్శకత్వంలో మనం యువ భారత నిర్మాణానికి, నవ భారత నిర్మాణానికి బంగారు బాటలు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది। మన భారతదేశం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో అయితే వాస్తవంగా కూడా ఇవాళ నిస్వార్థ నాయకులను ఎన్నుకొని ఇవాళ యువకులు నాయకులుగా మారి భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆ వీరుడు కలగలిగినటువంటి అగ్రరాజ్యంగా, తర్వాత వివేకానందుడు కావచ్చు, వివేకానందుడు మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలగలిగినటువంటి విశ్వగురువుగా మార్చాల్సినటువంటి బాధ్యత భారతదేశంలోని యువకుల పైన ఉన్నది, భారతదేశం యొక్క ప్రజలపైన ఉన్నది, అందరిపైన ఉన్నది। కాబట్టి ఆ విధంగా మన దేశం కోసం మనం మన సమయాన్ని కేటాయించి మన దేశం కోసం మన మేధస్సును కావచ్చు, మనకు ఉన్నటువంటి అన్నిటిని కూడా త్యాగం చేయాల్సిన అవసరం ఉన్నది। కాబట్టి మన దేశాన్ని ఇలా ప్రపంచంలో అగ్రగామి దేశంగా, ప్రపంచంలో విశిష్టమైన దేశంగా నిలపాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది। కాబట్టి ఆ విధంగా మన యువకులంతా కావచ్చు, నాయకులు కూడా అందరూ కూడా ఇలా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా దేశం అంటే ఒకటై ఇలా ఈ దేశాన్ని ప్రపంచంలో ఒకటిగా నిలపాల్సినటువంటి అవసరం ఉంది, ఒకటో పొజిషన్ నిలపాల్సినటువంటి అవసరం ఉన్నది। కాబట్టి ఇలాంటి గొప్పదైన భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ ఇలా ప్రౌడ్ టు బి ఇండియన్, ఆల్వేస్ ప్రౌడ్ టు బి ఇండియన్। మేరా భారత్ మహాన్, భారత్ మాతా కి జై, జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్। అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే వాస్తవంగా భారతదేశంలో కూడా మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఒకటి లాస్ట్ చూసుకుంటే భారతదేశంలో కేవలం 3% మంది మాత్రమే ట్యాక్స్ పేయర్ ఉన్నారు। అంటే భారతదేశం యొక్క సంపద మొత్తం కూడా కేవలం 2-3% మంది దగ్గర మాత్రమే ఉన్నది। అయితే ఇదే మన భారతదేశంలో సుమారు 25.7% మంది ఎవరైతే ఉన్నారో ఆ మంది కూడా మొత్తం కూడా బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ పేదరికంలో మగ్గుతా ఉన్నారు వాస్తవంగా। అయితే ఇంకో గొప్పదైన విషయం అయితే మనం ఈ పేదరిక నిర్మూలన కోసం, తర్వాత ఈ అంతర్గత తీవ్రవాద నిర్మూలన కోసం మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది। అదే విధంగా మన భారతదేశం యొక్క గొప్పదనం తీసుకుంటే we got independence from the British. Now by our intellectuality British is dependent on the India to send its 2 satellites by PSLV C-42 on 16 September 2018. అంటే వాస్తవంగా బ్రిటిష్ తో మనకు స్వాతంత్రం వచ్చింది, అదే బ్రిటిష్ మన పైన వాటి యొక్క 2 శాటిలైట్లు మన ఇస్రో తయారు చేసినటువంటి PSLV ద్వారా అంతరిక్షానికి పంపించారు। అంటే మన యొక్క మేధస్సుని ప్రపంచమంతా గుర్తిస్తా ఉన్నది, మన యొక్క విజ్ఞానాన్ని, మన యొక్క జ్ఞానాన్ని ప్రపంచమంతా గుర్తిస్తా ఉన్నది। కాబట్టి ఇవాళ భారత్ విశ్వ విజ్ఞాన భారత్గా మారాల్సినటువంటి అవసరం ఉన్నది, విశ్వ గురు భారత్గా మారాల్సినటువంటి అవసరం ఉన్నది। ఆ విధంగా మనం అందరం కూడా, ప్రజలందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది। కాబట్టి భారత్ మాతాకి జై।